హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 17వ ఎపిసోడ్. సండే మేఘా, పూజ, గౌతమ్ ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళారు. గౌతమ్ చెప్పడంతో అజయ్, కరణ్ కూడా వచ్చారు. ఆనంద్ ఫ్యామిలీతో వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదే సమీర వాళ్ళ ఇంటికి. గౌతమ్ వసుకి రమ్మని మెసేజ్ చేశాడు. అది చూసి వసు స్కూటీ పాడైంది ఎలా అనింది రిప్లై ఇచ్చి. దాంతో కరణ్కి మెసేజ్ చేశాడు గౌతమ్ వసుని తీసుకురమ్మని. అది చూసిన కరణ్ నేను తీసుకొస్తాలే అని అజయ్కి చెప్పి వెళ్ళి వసుని తీసుకొచ్చాడు. సరే మేఘ చూస్తోంది, నువ్వు అటు వెళ్ళు అని కరణ్ని అజయ్ దగ్గరికి పంపించాడు గౌతమ్. వసు రావడం చూసి గౌతమ్ చెయ్యి ఊపాడు. దాంతో అటు చూసిన మేఘాకి వసు సింపుల్గా టాప్ లెగ్గిన్లో సేమ్ తనలాగే సింపుల్గా ఉన్న చాలా అందంగా కనిపిస్తున్న వసుని చూసి హాయ్ వదిన అని పరిగెత్తుతూ వెళ్ళి హక్ చేసుకుంది సంతోషంగా. హాయ్ మేఘ, ఎలా ఉన్నావు అంటూ వెళ్ళి మేఘ పక్కన కూర్చుంది వసు. గౌతమ్ పక్కన ఖాళీ చైర్ ఉన్నా కూడా అక్కడ కూర్చోకుండా మేఘ పక్కన కూర్చున్న వసుని ఇష్టంగా చూస్తుంటాడు గౌతమ్. అది చూసిన మేఘ, వదిన నేను ఈ డ్రెస్ ట్రై చేస్తాను అని ఒక లెహెంగా తీసుకువెళ్ళింది. దాంతో గౌతమ్ వసు పక్కనకు వెళ్ళి కూర్చొని నువ్వేమన్నా తీసుకో వసు అన్నాడు ప్రేమగా. వద్దు గౌతమ్, నా దగ్గర ఉన్నాయి, ఏదో మీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని వచ్చాను అంతే అనింది నవ్వుతూ వసు. ఆమె కల్మషం లేని మనసు చూసి తన నవ్వుని చూస్తూ పద అని శారీస్ దగ్గరకు తీసుకువెళ్ళి తను వస్తూనే షాపింగ్ మాల్లో చూసిన ఒక స్కై బ్లూ కలర్ శారీ విత్ స్టోన్ వర్క్ బార్డర్ ఉండే శారీని ప్యాక్ చేయమన్నాడు. దాంతో ఇదెవరికి అనింది వసు శారీ ప్రైస్ ట్యాగ్ చూస్తూ. మేఘ శారీస్ కట్టదు ఆంటీ, ఇలాంటివి కట్టదు గౌతమ్ అనింది వసు. దాంతో శారీ బాగలేదా అన్నాడు గౌతమ్ వసుని చూసి. సూపర్గా ఉంది, నీ సెలెక్షన్కి వంకలు పెట్టగలమా అనింది వసు. అయితే పద అని కిందకు వచ్చి లాంగ్ డ్రెస్సెస్ చూపివ్వండి అని పింక్ వన్ తీసుకొని ఇది ట్రై చేయి అన్నాడు గౌతమ్. నేనా, నాకు వద్దు గౌతమ్ ప్లీజ్ అనింది వసు మొహమాటంగా. దాంతో నా మాట వింటావా వినవా అన్నాడు గౌతమ్. నువ్వు అనుకున్నదే సాధిస్తావు కదా అని డ్రెస్ చేతికి తీసుకునే లోపలే మేఘ వచ్చింది బయటకి. టోటల్ పర్పుల్ కలర్ లెహెంగాలో చాలా బాగుంది మేఘ. అజయ్ అయితే అలానే చూస్తుండిపోయాడు. ఎలా ఉంది అని అడిగింది మేఘ ఇద్దరిని చూస్తూ. సూపర్గా ఉన్నావు, కానీ కాలేజ్కి ఇవి వేర్ చేస్తావా అనింది వసు. నో వదినా, నచ్చిందని తీసుకున్నా, ఏదైనా ఫెస్టివల్కి వేసుకుంటాలే, నువ్వు కూడా ట్రై చేయి ఇలాంటిది అనింది మేఘ. నేనా, అస్సలు వెయ్యను ఇలాంటివి అనింది వసు. అదేంటి వదినా, సూపర్గా ఉంటావు అనింది మేఘ. మీ అన్నకు నచ్చదు అని సైగ చేసింది వసు. దాంతో మేఘ గౌతమ్ను చూస్తే గౌతమ్ బయట వద్దు, మన వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఓకే అని చెప్పాను కదా అన్నాడు. దాంతో గౌతమ్ని చూశారు మేఘ వసు. గౌతమ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో లెహెంగా క్రాప్ టాప్ తెత్తాడు. సూపర్గా ఉంది వదిన, ఒకసారి ట్రై చేయి అని వసుని ముందుకు తోసింది మేఘ. దాంతో వసు తప్పక వెళ్ళింది డ్రెస్సింగ్ రూమ్కి. అంతలో పూజ తను వేసుకునే డ్రెస్సెస్ కొన్ని తీసుకొని వచ్చి బిల్ వేయమని మోకాళ్ళ వరకు వచ్చి ఒక ఫ్రాక్ తీసుకొని ట్రై చేసి వస్తా అని వెళ్ళింది. ఇది ఈ డ్రెస్సెస్ని మానదు అని మేఘ గౌతమ్ ఒకేసారి నిట్టూర్చారు. అది చూసుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటుంటే వసు బయటకు వచ్చింది. వావ్ వదిన, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా అని వసుకు ముద్దు పెట్టింది మేఘ. అప్పుడే అక్కడికి వచ్చిన పూజ అది చూసి ఇదెవరు అని మొహం తిప్పుకుంటూ వసుని తోసుకొని మేఘ దగ్గరికి వెళ్ళింది. పూజ తోయడంతో కాళ్ళకి లెహంగా తగులుకొని పడబోతున్న వసుని పడకుండా వసు నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు గౌతమ్. వసు తనెక్కడ కింద పడిపోతానేమో అని కళ్ళు గట్టిగా మూసుకుంది. అది చూసి గౌతమ్ నవ్వుతూ బేబీ కళ్ళు తెరువు అన్నాడు చిన్నగా. దాంతో వసు కళ్ళు తెరిచి తన గౌతమ్ చేతిలో ఉందని అర్థం చేసుకొని నవ్వుతున్న గౌతమ్ని చూసింది.
మేఘ నవ్వును ఆపుకుంటూ సైలెంట్గా తన ఫోన్లో వాళ్ళని ఫోటో తీసి జాగ్రత్త వదినా అనింది టీస్ చేస్తూ. దాంతో ఇద్దరూ స్పృహలోకి వచ్చి జాగ్రత్త అన్నాడు గౌతమ్ వసుని నిలబెడుతూ. సరే అని ఎలా ఉంది అనింది వసు. సూపర్ అని చెప్పి ఇద్దరికి కలిపి సెల్ఫీ తీసి ఫోటో తీయమని గౌతమ్కి ఇచ్చింది మేఘ. దాంతో కెమెరాలో చూసిన గౌతమ్కి డైరెక్ట్ వసు నడుము కనిపివ్వడంతో తల విదుల్చుకొని ఫోటో తీసి ఫోన్ మేఘాకి ఇచ్చాడు. మేఘ మాటి మాటికి వదిన అంటుంటే నచ్చక ఎవరు ఈమె అనింది పూజ. దాంతో తను మా మహా అత్త కూతురు అనింది మేఘ. ఓ అత్త కూతురా, అందుకే వదిన అంటోంది, రిలేటివ్సో అనుకొని మనసులో ఊపిరి పీల్చుకుంది పూజ. తిను నా ఫ్రెండ్ పూజ అనింది మేఘ. దాంతో హాయ్ చెప్పింది వసు నవ్వుతూ. ఇక మా వదిన వసుంధర అనింది మేఘ. పూజ మొహమాటంగా హాయ్ అనింది. సరే నా డ్రెస్ బాగుందా, ఈవినింగ్ రిలేటివ్స్ పార్టీ ఒకటి ఉంది దానికే అనింది పూజ. మేఘ వసు ఇద్దరు ఫేక్ స్మైల్తో బాగుంది అన్నారు. ఆ డ్రెస్ వాళ్ళకి నచ్చకపోయినా గౌతమ్ వసుకి తీసుకున్న పింక్ డ్రెస్ కూడా ప్యాక్ చేయమని అటు వెళ్ళాడు. గౌతమ్ కాంప్లిమెంట్ ఇవ్వలేదని, అసలు చూడని కూడా చూడలేదని రుసరుసగా వెళ్ళింది పూజ డ్రెస్సింగ్ రూమ్కి. వదిన నేను చేంజ్ చేసుకొని వస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు అనింది మేఘ. మేఘ వెళ్ళడంతో గౌతమ్ ఇటు తిరిగి వసు డల్గా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. నీకు నచ్చలేదా ఈ డ్రెస్? ఒకసారి కూడా నన్ను చూడట్లేదు, అందుకే నేను వేసుకోను ఇలాంటివి నీకు నచ్చకుండా అని గౌతమ్ మాట వినకుండా మాట్లాడుతూనే వసు ఉంటే గౌతమ్ అటు ఇటు చూసి వసు నడుము చుట్టూ చెయ్యి వేసి, ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది, అందుకే నిన్ను చూడడం లేదు అని పూజ వస్తుండడం చూసి వసు నడుముని మెల్లిగా ఆదిమి తన చేయి వెనక్కి తీసుకున్నాడు గౌతమ్. దాంతో వసు షాక్గా గౌతమ్ని చూస్తుంటే మేఘ రావడం చూసి ఇంకా వసు అలాగే ఉండడంతో కన్ను కొట్టాడు గౌతమ్. దాంతో వసు కంగారుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళడం చూసి ఏమైంది వదిన అని గౌతమ్ నువ్వు వదిన డ్రెస్ ఎలాగుందో చెప్పనే లేదు అనింది మేఘ. నాకు చెప్పనప్పుడు మాత్రం అడగలేదు, ఇప్పుడు అడుగుతోంది చూడు అని మనసులో గొనుక్కుంది పూజ. పద మనం బిల్ వేయించుకుందాం అని పూజ అంటుంటే గౌతమ్ ముద్దు పెడుతున్నట్టు పెదాలు ముడిచాడు వసుని చూసి. అది చూసిన వసు నేను చేంజ్ చేసుకుంటాను అని స్పీడ్గా వెళ్ళిపోయింది. అది చూసి గౌతమ్ నవ్వుతుంటే పద అని మేఘాని తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. వసు కూడా ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇది సపరేట్ బిల్ అనింది డ్రెస్ ఇస్తూ. దాంతో మూతి పగులుద్ది నోరుముయ్యని గౌతమ్ ఈ రెండు ఒకటే బిల్ అని మేఘావి వసువి బిల్ వేయించాడు. అక్కడ అద్దంలో చూస్తున్న మేఘాకి అజయ్ కనిపివ్వడంతో అన్నయ్య ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఒక వైట్ షర్ట్ తీసుకొని బిల్ వేయించి ఒక పేపర్ తీసుకొని దాని మీద చాక్లెట్స్ ఇచ్చినందుకు మీకు ఈ చిన్న కానుక కాదనకుండా తీసుకోండి జై గారు అని రాసి అక్కడ వర్క్ చేసి ఒక అతనికి చెప్పి అజయ్కి ఇవ్వమని చెప్పింది. బిల్ పూర్తి అవడంతో వాళ్ళతో కార్ దగ్గరికి వెళ్ళింది మేఘ. అక్కడ బిల్ వేయించుకున్నప్పుడు చూసిన పూజ ఈమె 3 తీసుకుంది, దీనికి 22,000 అని తిట్టుకుంటూ చిన్నప్పటి నుంచి చాక్లెట్ పానీపూరి తప్ప ఒక టాప్ కూడా తీసివ్వలేదు, ఈమెకేమో ఇంత పెట్టాడు అని గౌతమ్ని తిట్టుకుంది పూజ. అదే విషయం మేఘాకి చెప్పి చూడు ఎంత రేటో అనింది పూజ. ఎంత అయితే ఏంటే, పెట్టేవాళ్ళం మేము, మాకు లేని బాధ నీకేంటి అని కవర్స్ అన్నీ లోపల పెట్టి కార్లో కూర్చున్నారు మేఘ పూజ. అదేంటి మేఘ వెనక కూర్చున్నావు, ముందు కూర్చో అన్నది వసు. నేను దీంతో కూర్చుంటా వదినా, నువ్వు కూర్చోలే ముందరా అనింది మేఘ. మేఘ చెప్పడంతో సరే అనింది వసు. గౌతమ్ డిక్కీ ఓపెన్ చేసి వసు బ్యాక్ సీట్ ఇవ్వు అన్నాడు. వసు గౌతమ్ పిలిచాడని వెళితే ఎంత బాగా పిలుస్తున్నాడో చూడు వసు అని మనసులోనే తిట్టుకుంది పూజ. కవర్స్ లోపల పెట్టి వసు వెళుతుంటే చెయ్యి పట్టుకొని బుగ్గపై ముద్దు పెట్టి ఇంత బాగున్నావు ఆ డ్రెస్సులో అని డోర్ క్లోజ్ చేసి ముందుకు వెళ్ళాడు గౌతమ్. చెంపపై చేయి వేసుకొని వసు సిగ్గుపడుతూ వెళ్ళి ముందు కూర్చుంది. ఇప్పుడు లైబ్రరీకి వెళుదాం,
వసు బుక్స్ తీసుకోవాలి అంట అన్నాడు గౌతమ్. లేదు, నేను ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి. నేను అదంతా తిరగలేను, నన్ను ఇంటి దగ్గర వదిలే అనింది పూజ. దాంతో సరే అని పూజని ఇంటి దగ్గర వదిలి మళ్ళీ కార్ రిటర్న్ చేశాడు గౌతమ్. అజయ్ కూడా మేఘా వాళ్ళు వెళ్ళగానే కరణ్ని తీసుకొని వెళ్ళాడు. మేఘా ఇచ్చిన షర్ట్ చూస్తూ ఆ లెటర్ చదివి చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు అజయ్. ఇటెక్కడికి అన్నయ్య అనింది మేఘా రూట్ చూస్తూ. లంచ్కి అన్నాడు గౌతమ్. ఆ మెంటల్ దానిని వదిలేసాము కదా అనింది మేఘా. ప్లీజ్ మేఘా, తన గురించి వదిలి మనం బయట వచ్చినప్పుడు ఎంజాయ్ చేయి అన్నాడు గౌతమ్. దానికి ఈ మధ్య కుళ్ళు ఎక్కువ అవుతుంది అన్నయ్య, అందుకే అలా బిహేవ్ చేస్తుంది అనింది మేఘా. మేఘా ప్లీజ్ అన్నాడు గౌతమ్ పూజ విషయం ఇక మాట్లాడడం ఇష్టం లేక. ఓకే ఓకే అనింది మేఘా. దాంతో అజయ్ మీ జై సార్ లంచ్కి ఇన్వైట్ చేశారు అని చెప్పాడు గౌతమ్ మేఘాని గమనిస్తూ. వాట్ అని ఆనందంతో గట్టిగా అరిచింది మేఘ కళ్ళు పెద్దవి చేసి. దాంతో వసు చెవులు మూసుకుంటే నవ్వుతూ, హా, నిన్న నీకు కాల్ చేశారంట, కానీ నువ్వెన్నిసార్లైనా లిఫ్ట్ చేయకపోవడంతో నాకు కాల్ చేశారు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంతవరకు చెప్పలేదు అన్నాడు గౌతమ్. అంటే లైబ్రరీ అనింది మేఘ కళ్ళు పెద్దవి చేసి. అబద్ధం అన్నాడు గౌతమ్ నవ్వుతూ మేఘాని చూస్తూ. ఇప్పుడు మేఘ అజయ్ని కలిసే ఆనందంలో ఏ విషయం పట్టించుకోలేదు. 1 గంట తర్వాత ఒక గెస్ట్ హౌస్ ముందు కారు ఆపాడు గౌతమ్. వసుని మేఘాని తీసుకొని గేట్ లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. అజయ్ కనిపిస్తాడు అనుకున్న మేఘ కరణ్ తలుపు తీయడంతో డల్గా లోపలికి వెళ్ళింది. అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది మేఘ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.